ఏడవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 7 అందులో పేజీ నెంబర్ 66లో పర్యాయ పదాలని ఇవ్వడం జరిగింది. ఆ పదాలని చదువుతూ రాస్తూ అర్థం చేసుకుందాం. పర్యాయ పదం అంటే ఒకే అర్థాన్ని కలిగినటువంటి పదాలని పర్యాయ పదాలు అంటారు. దుగ్ధము, దుగ్ధ, ఒత్తుధా ఒత్తు, దుగ్ధ ము, దుగ్ధము అంటే పాలు, క్షీరం, పాలు, క్షీరం, క్షీరం లేదా క్షీరము. క్షీరము అన్నా పాలు అన్నా దుగ్ధము అన్నా ఒకటి అర్థం, సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు, ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటివి. పరాక్రమము, పరాక్రమము, క్ర మా ము, పరాక్రమము. శౌర్యం, శౌర్య, శౌర్యం. పౌరుషం, పౌరుషం. పరాక్రమము అంటే పర్యాయ పదాలు ఏమున్నాయి? శౌర్యం, పౌరుషం. ఈ మూడు ఒకదానికొకటి పర్యాయ పదాలు. పల్లము, పల్లము, పల్లము. పల్లము అంటే లోతు. గోయి, గోయి. పల్లము అనే పదానికి లోతు, గోయి అనేటువంటి అర్థాలు ఉన్నాయి. వాటినే మనం పర్యాయ పదాలుగా కూడా తీసుకోవచ్చు. పెళ్ళి, పెళ్ళి ఇలా రాయొచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చు. వివాహము, వివాహము, వివాహము. పరిణయం, పరిణయము, పరిణయం లేదా పరిణయము. పెళ్ళి అనే పదానికి పర్యాయ పదాలు వివాహము, పరిణయము. పెళ్లి వేడుక, వివాహ వేడుక, పరిణయ వేడుక అని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తారు. ఏ పదాన్ని ఉపయోగించినా అదే అర్థం వస్తుంది కాబట్టి సమస్య లేదు. ప్రళయము, ప్రళయము, ప్రళయము అంటే యుగాంతం, యుగాంతము. యుగం అంతమైపోవడం, యుగాంతం. లేదా విలయం, విలయము, విలయం లేదా విలయము. యుగాంతం లేదా యుగాంతము. ప్రళయము అనే పదానికి యుగాంతము, విలయము. విలయతాండవం అంటూ ఉంటాం, ప్రళయతాండవం అని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ పర్యాయ పదాలు ఒకదానికొకటి. ప్రేమ, ప్రేమ, ప్రేమ. పేర్మి, పేర్మి, పేర్మి. ప్రీతి, ప్రీతి. ప్రేమ అనే పదానికి పర్యాయ పదాలు పేర్మి, ప్రీతి. పాలాక్షుడు, పా ఒత్తు పా దీర్ఘం, పాలాక్షుడు. క్షుడు, పాలాక్షుడు. శివుడు, హరుడు. పాలాక్షుడు అంటే శివుడు, శివుడికి మరో పేరు పాలాక్షుడు. హరుడు అనే పేరు కూడా ఉంది, హరుడు. హరుడు అన్న, పాలాక్షుడు అన్న, శివుడు అన్న ఒకరే. కాబట్టి ఈ మూడు ఒకదానికొకటి పర్యాయ పదాలు అవుతాయి, ఒకే అర్థాన్ని ఇస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. మంద, మంద. మంద అంటే గుంపు. మందాకి పర్యాయ పదం గుంపు. సమూహము, సమూహము. సమూహం లేదా సమూహము. మంద గుంపు, సమూహము. మైత్రి, మైత్రి, మైత్రి అంటే చెలిమి, చెలిమి. స్నేహం,
స్నేహం. మైత్రి అంటే చెలిమి, స్నేహం. స్నేహం అన్నా చెలిమి అన్నా మైత్రి అన్నా ఒకటే అర్థం. సందర్భాన్ని బట్టి మనకు అవసరమైనప్పుడు కావలసిన పదాన్ని ఉపయోగించుకోవచ్చు. మ్రాను, మ్రాను, మ్రాను అంటే చెట్టు. ఇందాకే వచ్చింది చెట్టు. అలాగే భూరుహం, ఇది కొత్త పదం. భూరుహం, భూరు హం, హం కానీ హము అని కానీ రాసుకోవచ్చు. మ్రాను ఈ పదానికి పర్యాయ పదం చెట్టు, భూరుహము. ఇందా చెప్పుకున్నాం వృక్షము అని కూడా. వృక్షము అనేది కూడా ఏమవుతుంది, పర్యాయ పదం అవుతుంది. రణము, రణము, రణము అంటే యుద్ధం, యుద్ధం. పోరు, పోరు. రణము అంటే యుద్ధం లేదా పోరు. ఈ మూడింటికి ఒకటే అర్థం. లేగ, లేగ. దూడ, దూడ. పెయ్య, పే యా, పెయ్య. యావతిస్తే పెయ్య. లేగ, దూడ. ఒక్కొక్కసారి ఈ రెండు కలిపి చదువుతాం, లేగ దూడ అని. లేగ అన్నా దూడ అన్నా పెయ్య అన్నా ఒకటే అర్థం. సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి ఆ పదాలని. ఎందుకంటే ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కాబట్టి. లోటు, లోటు. లోటు అంటే లోపం, తక్కువ, తక్కువ. తక్కువ అని అనవలసి వచ్చినప్పుడు లోపం అని ఉపయోగించవచ్చు, లోటు అని కూడా సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఇవన్నీ కూడా లోటు అనే పదానికి పర్యాయ పదాలు లోపం, తక్కువ. అది తక్కువైంది, అది లోటుగా ఉంది, అదొక్కటే లోపం. ఇలాగా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవాలి వాక్యాల్ని. వర్ణము, వర్ణ ము, వర్ణము అంటే పర్యాయ పదాలు కులము అని ఒక సందర్భంలో ఉపయోగిస్తాం. అలాగే రంగు, వర్ణము అంటే రంగు. తెలుపు వర్ణము అంటే తెలుపు రంగు అని అర్థం. విజయుడు, విజయుడు. విజయుడు అంటే అర్జునుడు, అర్జునుడు. అర్జునుడికి మరో పేరు విజయుడు, అర్జునుడు. గాంధీవి, గాంధీవి. విజయుడు, అర్జునుడు, గాంధీవి. ఈ మూడింటికి ఒకటే అర్థం, అర్జునుడు అని. విజయుడు అన్నా అర్జునుడు అన్నా గాంధీవి అన్నా ఒకటే. శైలము, శైలము, శైలము అంటే కొండ, కొండ. అద్రి, అద్రి అన్నా శైలము అన్నా ఒకటే అర్థం, కొండ అని అర్థం. శ్రీశైలము, వెంకటాద్రి అంటుంటాం కదా, ఆ విధంగా పర్యాయ పదాలుగా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు కాబట్టి సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం. శోకము, శోకము. శోకం అంటే దుఃఖం, దుఃఖం, దుఃఖం లేదా దుఃఖము. బాధ, బాధ. శోకము, దుఃఖము, బాధ. బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, శోకిస్తున్నాడు. ఆ పదాల్లో ఏ పదం గుర్తొస్తే ఆ పదాన్ని వాడచ్చు. మూడింటికి ఒకటే అర్థం కాబట్టి. శౌర్యము, శౌర్యము, శౌర్యము. తేజం, తేజం లేదా తేజము. ప్రతాపం,
ప్రతాపం, ప్రతాపం లేదా ప్రతాపము. శౌర్యము, తేజము, ప్రతాపము. శౌర్యము అనే పదానికి ఈ రెండు కూడా పర్యాయ పదాలు. శ్రీరాముడు, శ్రీరాముడు అంటే రాఘవుడు, రాఘవుడు. దాశరథి, దాశరథి. శ్రీరాముడు అన్న, రాఘవుడు అన్న, దాశరథి అన్న శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు అనే పదానికి పర్యాయ పదాలు ఇవి. రాఘవుడు, దాశరథి, శ్రీరాముడు ఒకరే. ఎవరు? శ్రీరాముడు. స్వప్నము, స్వప్న, స్వప్నము. స్వప్నము అంటే కళ. స్వప్నము అంటే కళ, నిద్ర అనేటువంటి అర్థం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. నిద్ర మరి ఇది పర్యాయ పదం అవుతుందా లేదో చూడండి. స్వప్నము అంటే కళ, కలగనుట, స్వప్నము గనుట. ఇది కొంచెం ఆలోచించండి ఒకసారి. ఇవి 7వ తరగతి తెలుగు వాచకం తెలుగుబాట 7లో పేజీ నెంబర్ 66లో ఇచ్చినటువంటి కొన్ని పర్యాయ పదాలు. వాటిని మనం చదవడం రాయడం నేర్చుకున్నాం. ఇవి 5 నుంచి 10 వరకు ఉపయోగపడేటువంటి పదాలు కాబట్టి వీటిని చదువుతూ రాయడం చెప్పడం జరిగింది.